హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో వెజిటేబుల్ పులావ్ విత్ రైతా అండి. అయితే సీజనల్గా ఏ వెజిటేబుల్స్ దొరుకుతాయో అవన్నీ వేసుకొని చక్కగా చికెన్ మటన్ని మరిపించేలాగా మంచి వెజిటేబుల్ పులావ్ని నా తీరులో చేసి చూడండి. చేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి పెట్టండి. మళ్ళా ఇలాగే చెయ్యండి అనేసి మళ్ళీ అడిగి చేపించుకుంటారు. అసలుకి మెచ్చుకొని తీరతారు. అంతే, అంత మంచి రెసిపీ. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే అలా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి వచ్చేసేసేయండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 గ్లాసులు బాస్మతి రైస్ వేస్తున్నాను. అంటే ఇది 300 ml అన్నమాట బాస్మతి రైసు. ఈరోజు నేను చెప్పేవన్నీ కూడా 2 మనుషులకి బాగా పర్ఫెక్ట్గా కడుపు నిండుగా తింటారనమాట. బాగా సరిపడే అంత క్వాంటిటీస్తో చెప్తున్నాను కాబట్టి కొలతలతో సహా చెప్తాను, ఎక్కడ మిస్ చేయొద్దండి. అయితే నేను మార్కెట్లో ఫ్రెష్గా దొరికిన మన బఠానీ కాయలు ఉన్నాయి కదా, ఆ కాయలు తీసుకొచ్చుకున్నాను. ఫ్రెష్గా దొరికినవి తీసుకొచ్చుకోండి. బయట మనకి దొరికే ఈ గ్రీన్ పీస్ అన్నీ కూడా కలర్ వేస్తూ ఉంటారు. ఇక్కడ కాయలు తీసుకున్నాము అంటే ఈ గ్రీన్ పీసు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మంచి ప్రోటీన్ అండి మనకి. ఇది ఎప్పుడైనా నాన్ వెజ్ తినకుండా ఉండేటప్పుడు కానీ లేకపోతే మనకి ఇలా దొరికినప్పుడు కానీ చక్కగా తెచ్చుకొని ఇంట్లో తిన్నాము అంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ అనమాట. అంత మంచిది. అయితే చూడండి, ఈ గ్రీన్ పీసు వలవటానికి చాలామంది భయపడుతూ అంటే టైం టేకింగ్ అనేసి స్కిప్ చేస్తూ ఉంటారు. అలా ఏమీ ఉండదు. నిదానంగా తీసుకొచ్చుకొని ఓపిక్గా బాగా ప్రిపేర్ చేసేసుకునేయండి. అలా నేను బఠానీలు తీసుకుని అలా ఒలుచుకుని నీళ్లు వేసేసి పక్కన పెట్టేసేసాను. చూడండి, కలర్ కూడా ఎక్కడా లేదు. అదే బయట తీసుకొచ్చుకునే గ్రీన్ పీస్ అయితే ప్యాకెట్స్లో అమ్మేది అలా వాటర్లో వేయగానే గ్రీనిష్గా అయిపోతాయి వాటర్ కూడా. కానీ ఇవి చూడండి, న్యాచురల్గా అంత బాగా ఉన్నాయి. ఈ బఠానీ చాలా హెల్త్కి మంచిది. దొరికినప్పుడంతా ఫ్రెష్గా తీసుకొచ్చుకొని తినేసేసేయండి, ఓకేనా. ఆ తర్వాత ఆ బఠానీలోకి ఒక చిన్న సైజు పొటాటో, ఒక చిన్న సైజు క్యారెట్, అలాగే ఒక 50 గ్రామ్స్ బీన్స్ అనమాట. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసేసాను. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసేసుకుని అక్కడ పెట్టాను. ఆ తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి, చిన్నవైతే 2 వేసుకోండి. ఒక ఆనియను, 2 టమోటాసు, ఈ వెజిటేబుల్స్ ఈ క్వాంటిటీ మొత్తము కూడాను 300 గ్రామ్స్ వెజిటేబుల్స్ ఉంటాయి. అంటే 300 గ్రామ్స్ రైస్, 300 గ్రామ్స్ వెజిటేబుల్స్. అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్. ఈ 100 గ్రామ్స్ ఆయిల్ అండి మనకి ఎక్కువగాను ఉండదు, తక్కువగాను ఉండదు. మంచి కన్సిస్టెన్సీలో రైస్ సూపర్గా వస్తుందన్నమాట. అందుకని 100 ml మాత్రమే ఆయిల్ వేయండి. ఆ తర్వాత 4 ఇలాచి, ఒక 5-6 చెక్కలు, ఒక పువ్వు, ఒక 5-6 మన దాల్చిన చెక్క, అలాగే మొగ్గలు, అలాగే కొంచెం షాజీరా అలా వేసేసుకోండి. అవి మొత్తం కూడా చాలా తక్కువ వేసాను చూడండి. అలా వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం సేపు అలా రోస్ట్ చేసేసాను. అయితేనండి, ఎప్పుడు కూడాను మీరు స్పైసెస్ ఎక్కువగా స్మెల్ వచ్చే విధంగా వేసుకున్నారు అంటే కొంచెం చేదొస్తుంది. సో తక్కువ క్వాంటిటీనే వేయండి. నేను ఇది అందులోనూ 300 గ్రామ్స్ అంటే ఇది మొత్తము 2 పర్సన్స్ ఫుల్గా అన్లిమిటెడ్గా తినే విధంగా ఉండే రైస్ అనమాట. సర్వ్ చేసుకుంటే 3 మెంబర్స్ కూడా వస్తుంది. సో నేను చాలా తక్కువ వేస్తున్నాను, అన్నీ కూడాను చూసుకోండి జాగ్రత్తగా. అయితే అందులోకి నేను ఇదిగోండి ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది నేను ముందుగానే చేసి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. కాబట్టి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసేసాను. అలా వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగిన తర్వాత, అంటే వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత టమోటాలు వేసాను. టమోటాలు వేసి బాగా అవి కూడా మగ్గనివ్వండి. కొంచెం ఆ వాటర్ అంతా అలా వెళ్ళిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ మొత్తం వేయండి. వేసి దాన్ని కూడా బాగా కలపండి. అయితేనండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వెజిటేబుల్స్ వేసినప్పుడు అలా కలిపిన తర్వాత ఉప్పు వేయండి, ముందుగానే వేయకండి. ఎందుకు అంటే అలా వేసినప్పుడు వాటర్ మొత్తము అలా రిలీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో వేసామంటే రిలీజ్ అయిపోతుంది. ముందుగానే వేసామనుకోండి, వాటర్ అంతా మన టమోటాస్లో వెజిటేబుల్స్లోని వాటర్ వెళ్ళిపోయి మళ్ళా
సాల్ట్ వేసాక ఇంకేదన్నా అంటే మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్‌లో వేసేసేయండి. ముందుగా వేయకండి. ఓకేనా? ఆ తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, ఉప్పు, సరిపడంత ఉప్పు, ఒక పావు స్పూను అంటే చిన్న స్పూన్‌తో పావు స్పూను జీలకర్ర పౌడరు, అలాగే ఒక పావు స్పూను గరం మసాలా పౌడరు. ఇవన్నీ కూడా హోమ్‌మేడ్ పౌడర్స్ అనమాట. అలా చేసేసుకుని అలా మొత్తం వేసి బాగా కలపండి. అన్నిటికీ ముక్కకి కలిసే విధంగా కలపండి. అలా కలిపేసి సిమ్మర్లో పెట్టి ప్లేట్ పెట్టేసేయండి. సిమ్మర్లోనే పెట్టండి. అప్పుడు బాగా మగ్గుతుంది. ఇదిగో చూడండి, ఎక్కడ అడుగంటకుండా చక్కగా ఇలా మగ్గుతుందనమాట. ఇలా మగ్గిన స్టేజ్లో ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ వేయండి. మనం తీసుకునింది బాస్మతి రైసు. అందులోనూ ముందుగానే మనం ఫస్ట్ రైస్ నానబెట్టి ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాము. ఈ ప్రాసెస్ మొత్తానికి ఒక 20 మినిట్స్ పట్టుంటుంది. సో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. అలా వేసేసి మళ్ళీ ప్లేట్ పెట్టేసేయండి. ఆ గ్యాప్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర మన రైతాకు సరిపడవి కట్ చేసి పక్కన పెట్టేసాను. ఆ తర్వాత ఈ వాటర్ కూడా బాగా తెరిలిందనమాట. ఫస్ట్ సాల్ట్ చెక్ చేసుకుని ఆ తర్వాత బఠానీ అనేది ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇక అందులోకి ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ రాకుండా వడగట్టుకుని వేయండి. వాటర్ మటుకు రానీయకండి. అలా వడగట్టిన తర్వాత ఆ రైస్ వేసి బాగా కలపండి. కలిపేసేసి ఇన్ కేసు సాల్ట్ కనుక సరిపోకపోతే చెక్ చేసుకుని అక్కడ సాల్ట్ వేసేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి బాగా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు రైతాకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ ఇవి వేసి బాగా పిసుకుతున్నాను. రైతాకి ఎప్పుడైనా సరే బాగా చేత్తో అలా సాల్ట్ వేసి కలిపితే టేస్ట్ వస్తుంది. సో బాగా కలపండి. అలా కలిపిన తర్వాత ఆ ఆనియన్స్ మీకు థిక్ కన్సిస్టెన్సీలోకి ఎంత అయితే కావాలో అంత పెరుగు వేసేసుకోండి. మీరు కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకుని వేసుకోండి. మామూలుగా అయితే కొంచెం మంది నీళ్ళగా కలుపుకుంటూ ఉంటారు, కొంతమంది మీడియంగా, ఇంకొంతమంది థిక్గా. మీకు నచ్చిన కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకునేసేయండి. అలా చేసుకున్న తర్వాత ఈలోపు ఇదంతా కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇలా చూడండి, వాటర్ అంతా బాగా ఇనికిపోయి ఉడుకుతూ ఉంది, తుక్కు ఉడుకుతూ ఉంది. ఒక్కసారి దాన్ని బాగా కలిపేసేసేయండి. అటు ఇటు బాగా కలపండి. కలిపి ఆ తర్వాత ప్లేట్ పెట్టి దానిపైన గాలి బయటికి పోకుండా ఒక వెయిట్ పెట్టండి. మీ ఇంట్లో ఏ వెయిట్ ఉంటే ఆ వెయిట్ పెట్టండి. ఆ వెయిట్ గట్టిగా పెట్టండి. గట్టిగా పెడితే ఎక్కడ కూడా ఆ మాయిశ్చరైజర్ అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. అలా వెళ్ళకుండా పెట్టేసిన ఒక 7 మినిట్స్ బాగా సిమ్మర్లో పెట్టేశామంటే ఇదిగోండి, వెజిటేబుల్ పులావ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఈ పులావ్ అయితేనండి ఒక్కొక్క స్పూను తింటూ ఉంటే కూడా అంత కమ్మగా ఉంది. అసలు నోట్లో వేసుకుంటే మళ్ళా తినాలనిపిస్తుంది అనమాట. అంత కమ్మగా ఉంది. చూడండి, చాలా సింపుల్గా 300 గ్రామ్స్ రైస్, 300 గ్రామ్స్ వెజిటేబుల్స్, 100 ml ఆయిల్, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు అంటే ఒక 2 పించులు ఉంటుంది, 2 పించులు జీలకర్ర పౌడరు. ఇంతే కదా మనం వేసాము. ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలుకి మెతుక్కి తగలకుండా బాగా, అంటే ముక్కకి రైస్కి సాల్ట్ బాగా పట్టి గుమగుమలాడే వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇంకేముంది, ఇక మనం ముందుగా ఇలా చేసిన వెమ్మటే ఫస్ట్ ఈ స్మెల్కి మన ఇంట్లో వాళ్ళంతా వస్తూ ఉంటారు, నాకు అనేసి. ఇక నేను ఫస్ట్ మా వారికి పెట్టిచ్చేస్తున్నాను. మా ఇంట్లో ఇలా రైసెస్ ఏదైనా చేస్తే బాగా ఇష్టంగా తినేది మా వారు మాత్రమే. సో ఆయనకి ఫస్ట్ పెట్టేస్తున్నాను. పెట్టేసేసిన తర్వాత నేను ఇక ప్రజెంటేషన్ చేసేద్దాము. మన బౌల్ ప్రజెంటేషన్ చేద్దాము వెజిటేబుల్ పులావ్కి. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి మన పులావ్నంతా కూడా చూడండి అలా వేస్తూ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడు. ఎక్కడా కూడా అంటుకోకుండా, ఎక్కువగా ఉడకకుండా, అలానే ఉడకకుండా లేకుండా బాగా మంచి కన్సిస్టెన్సీలో ఉడికి పొడిగా ఎంత బాగా వచ్చిందంటే మీకు ఇది చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత మంచిగా వచ్చింది అనేసి. అందులోనూ మన ప్రజెంటేషన్ బౌల్ కూడా చూడు, ఆ బౌల్ లోపల కూడా మెతుక్కి ఎక్కడా తగలకుండా సూపర్గా వచ్చింది కదూ. రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదూ.
చాలా బాగుంటుందండి ఇది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ తినని రోజుల్లో అంటే కొంతమంది సాటర్‌డే, ఫ్రైడే, మండేలు ఇలాంటి తినని రోజులుంటాయి. కానీ మనకి అలవాటు పడిపోయిన జీవితం గదా! కొంచెం తినాలనిపిస్తే ఇలా చేసుకొని తినండి. అందులోనూ సీజనల్‌గా దొరికే ఏ వెజిటబుల్‌నైనా సరే మిస్ చేయకండి. వెజిటబుల్స్ అనే కాదు ఫ్రూట్స్‌ని కూడా మిస్ చేయకండి. దొరికినవన్నీ కూడా చక్కగా ఇలా చేసుకునేసేసి ఫుల్‌గా ఫుడ్‌ని ఎంజాయ్ చేసేసేయండి. ఓకేనా? అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదూ! ఇంకెందుకు ఆలస్యం? మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా మార్కెట్‌కి వెళ్ళి మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకొని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బై.